దేశ రాజధాని ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియాకి చెందిన ఓ బస్సు దగ్ధమైంది. ఎయిర్పోర్ట్లోని 3వ టెర్మినల్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. టాక్సీయింగ్ ఏరియాలో నిలిపి ఉంచిన విమానానికి అత్యంత సమీపంలో కూడా ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. అయితే అదే సమయంలో బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో కూడా పెను ప్రమాదం తప్పింది. ఇక గమనించిన ఎయిర్పోర్ట్ సిబ్బంది వెంటనే కూడా మంటలను ఆర్పివేశారు. బస్సు సమీపంలో ఉన్న విమానం దెబ్బతినలేదని, అందులోని ప్రయాణికులంతా కూడా సురక్షితమేనని అధికార వర్గాలు వెల్లడించాయి. SATS ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే థర్డ్ పార్టీ ప్రొవైడర్ ఎయిర్ ఇండియాకు ఈ బస్సు సర్వీసులను అందిస్తుంది. ఇక షార్ట్ సర్క్యూట్ వల్లే బస్సుకు మంటలు అంటుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రమాదంపై ఎయిర్పోర్ట్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. దీనిపై ఎయిర్ ఇండియా ఇంకా స్పందించలేదు. ఇక ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కూడా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడే అసలు జస్ట్ ఈ ఘటన జరగటానికి ముందలే ఇప్పుడే కూడా మనం ఇటు ఢిల్లీ హైవే మీద జరిగినటువంటి ఘటన మనం చూసాము. అక్కడ కూడా ఇదే విధంగా ఒక బస్సుకు మంటలు అంటుకోవటం, కూడా దాంట్లో ఇద్దరు చనిపోవటం షార్ట్ సర్క్యూట్ వల్ల. అంటే పైన హై టెన్షన్ వైర్స్ ఉన్నాయి, దానివల్ల లగేజ్కి అంటుకోవటం, దాని తర్వాత ఆ బస్సు తగలబడిన దృశ్యాలు మనం చూసాం. అందులో ఇద్దరు కూడా సజీవ దహనమయ్యారు, మరో 10 మంది గాయపడ్డారు. సమయానికి అక్కడికి అగ్నిమాపక సిబ్బంది చేరుకోవటం వల్ల వాళ్ళందరినీ కూడా కాపాడారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో జరిగిన ఈ ఘటన పెను ప్రమాదం నుంచి కూడా బయటపడినట్లు మనం చూడొచ్చు. ఎందుకంటే ఏదన్నా పేలుడు పదార్థాలు దగ్గరున్నా కానీ, అసలు రీసెంట్గానే మనం చూసాం, ఒక వ్యక్తి జస్ట్ తన లగేజ్లో ఒక బ్యాటరీ క్యారీ చేస్తున్నాడు. ఆ బ్యాటరీ క్యారీ చేస్తున్నందుకు విమానంలో ఒక్కసారిగా కూడా తన లగేజ్ ఉన్న కౌంటర్లో కూడా మంటలు రావటం జరిగింది. మంటలు వచ్చిన తర్వాత వెంటనే కూడా అక్కడ ఉన్నటువంటి ఎయిర్ హోస్టర్స్ కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా వెంటనే కూడా ఆ విమానంలో ఆ మంటలు ఆర్పేశారు. ఒక చిన్న పేలుడు పదార్థం ఉన్నా కానీ, ఒక చిన్నది ఉన్నా కానీ విమానానికి దగ్గరలో అది ఎంత పెద్ద పెను ప్రమాదంగా మారుతుందో అది మనం ప్రత్యేకంగా కూడా చెప్పనవసరం లేదు. ఎలాంటిది ఒక విమానాశ్రయంలో ఎయిర్ ఇండియాకు చెందిన ఓ బస్సు దగ్ధమైంది. అది ఎయిర్పోర్ట్లోనే జరిగింది. అసలు దాని పక్కనే ఒక ఫ్లైట్ కూడా ఉంది. కాకపోతే మనం చూస్తూ ఉన్నాం కదా, దగ్గరలోనే ఒక ఫ్లైట్ ఉంది. ఇక ఎయిర్పోర్ట్లోని 3వ టెర్మినల్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. టాక్సీయింగ్ ఏరియాలో నిలిపి ఉంచారు ఈ బస్సుని. అయితే విమానానికి అత్యంత సమీపంలో కూడా ఈ ఘటన జరిగింది. అదే సమయంలో ఆ బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో కూడా, ఒకవేళ అదే బస్సుని ఈ విమానం నుంచి జనాలు దిగిన తర్వాత, ప్యాసింజర్స్ దిగిన తర్వాత ఆ బస్సులోకి ఎక్కించి తీసుకొని వెళ్ళే సమయంలో కానీ, అటువంటి సమయంలో ఈ ఘటన జరిగితే ఏంటి పరిస్థితి? ఎందుకు బస్సులో ఇలా వెంటనే కూడా షార్ట్ సర్క్యూట్ కానీ మరే ఇతర కారణమైనా కానీ ఈ విధంగా కూడా మంటలు వచ్చే ఘటనలు జరుగుతున్నాయి. అది కేవలం సరే ఒక స్టేట్లోనో ఒక ప్రాంతంలోనో కాదు, ఇది మొత్తం కూడా ఇప్పుడు దేశం మొత్తానికి కూడా సంబంధించిన అంశంగానే మారింది. దేశంలో ఏదో ఒక చోటన ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఫస్ట్ రాజస్థాన్, దానికి ముందు అనేక ఘటనలు జరిగాయి. మనం గత కొంతకాలం నుంచి కన్సిడర్ చేద్దాం. రాజస్థాన్లో జరిగింది, తర్వాత కర్నూలులో జరిగింది, ఆ తర్వాత ఏమో ఇప్పుడు జైసల్మేర్లో జరిగింది, మరలా కూడా ఇప్పుడు ఢిల్లీలోనే ఎయిర్పోర్ట్లోనే జరిగింది. ఎయిర్పోర్ట్లో ఇలాంటి మంటలు చెలరేగటం అనేది మనకి తెలుసు. వెంటనే కూడా అక్కడ ఒక విమానం ఉందంటే దాని చుట్టూ కూడా సెక్యూరిటీ మొత్తం కూడా మనుషులు ఉంటారు. దాంతోపాటు అగ్నిమాపక యంత్రాలు ఎప్పటికప్పుడు కూడా అక్కడ అలర్ట్గా సిద్ధంగా ఉంటాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి అలా అలర్ట్గా సిద్ధంగా ఉండటం వల్ల సరిపోయింది. అదే బస్సు ఆ విమానానికి పక్కన మనం చూస్తున్నాం కదా, ఎంత దగ్గరలో ఉందంటే పొరపాటున గనక కొంచెం లేట్ అయినా, లేకపోతే అవతల ఉన్న విమానం టేక్ ఆఫ్కి సిద్ధంగా ఉన్నా కానీ ఆ టైంలో ఈ ఘటన జరిగితే గనక, విమానం కూడా ఒకవేళ అనుకోని ప్రమాదం ఏదైనా జరిగితే ఏంటి సిచ్యువేషన్? ఎందుకు వెంటనే కూడా ఇలాంటి షార్ట్ సర్క్యూట్స్ జరుగుతున్నాయి? మరి బస్సులో ఏమైనా లోపాలు ఉంటున్నాయా? అసలు ఆ బస్సు డిజైన్ ఏమైనా లోపమా ఏంటి? ఎందుకు షార్ట్ సర్క్యూట్స్ పదే జరుగుతున్నాయి? వీటన్నిటినీ కూడా డెఫినెట్గా సమీక్షించుకోవాలి. ఇది ఇప్పుడు మొత్తం కూడా ఇది ఒక దేశ సమస్యలాగానే మారింది. ప్రతి ఒక్కరిని కూడా ఈ అంశం భయపడుతుంది. బస్సు ఎక్కాలంటేనే జనాలు భయపడే పరిస్థితి నెలకొని ఉంది. ఎయిర్పోర్ట్లో కూడా ఇటువంటి ఊహించని ఘటన. ఎయిర్పోర్ట్లో ఎప్పటికప్పుడు కూడా అసలు ఫ్లైట్ సిచ్యువేషన్ ఏంటి, బస్సెస్ సిచ్యువేషన్ ఏంటి అనేది కూడా ఎప్పటికప్పుడు కూడా చెక్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఒక చిన్న ప్రమాదం, ఏ మూలన ఏ చిన్న ప్రమాదం జరిగినా అది పెను ప్రమాదంగా మారుతుంది. ఇది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ఇది తెలిసిన విషయమే అందరికీ కూడా. ఎయిర్పోర్ట్లో ఎంత అలర్ట్గా ఉంటారు అనేది కూడా, ఫ్లైట్ల విషయంలో ఎస్పెషల్లీ కూడా ఫ్లైట్ల విషయంలో ఎంత అలర్ట్గా ఉంటారనేది ప్యాసింజర్స్ విషయంలో కానీ వాళ్ళు ఎట్మోస్ట్ ప్రయారిటీ, ఎట్మోస్ట్ కేర్ అనేది ఉంటుంది.
అలాంటి ఒక ప్లేస్లో ఇప్పుడు ఈ ఘటన జరగటం కూడా ఒక ఇంతకు భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఇప్పటికే ఫ్లైట్స్లో అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఫ్లైట్ ఎక్కాలంటే కూడా భయపడే సిచ్యువేషన్ నెలకొని ఉంది. ముఖ్యంగా కూడా ఎయిర్ ఇండియా ఫ్లైట్స్లో జరుగుతున్నటువంటి ప్రమాదాలు ఇటు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇక దాని తర్వాత ప్యాసింజర్స్ నుంచి ఫ్లైట్ దిగిన తర్వాత కానీ ఈ విధంగా కూడా దీంట్లో నుంచి తీసుకొని వస్తారు, ఈ బస్సులో నుంచి తీసుకొని వస్తారు. అలాంటి బస్సులో కూడా షార్ట్ సర్క్యూట్ జరిగిందంటే ఇప్పుడు ఇది కూడా మరొక భయాన్ని క్రియేట్ చేస్తుంది. అసలు ఎక్కడా కూడా ఎవరికి కూడా సేఫ్టీ లేదు అన్న ఒక అభిప్రాయాన్ని ఇది క్రియేట్ చేస్తుంది. మరి బస్సుల విషయంలో డెఫినెట్గా కూడా అధికారులు అసలు ఏం జరుగుతుంది, ఈ ఎలక్ట్రిక్ బస్సులు కానీ, ఏసీ బస్సులు కానీ, స్లీపర్ బస్సులు కానీ వీటి విషయంలో కూడా అసలు షార్ట్ సర్క్యూట్స్ జరగకుండా కూడా ఏమైనా ప్రమాణాలు పాటించడానికి కానీ, ఏమైనా మెజర్స్ కానీ, ఏదైనా చర్యలు కానీ చేపట్టాల్సిన అవసరం ఇప్పుడు మనకి కనిపిస్తూ ఉంది.